హలో నా చిన్నారి నేస్తాలు. ఈరోజు మన కథ ఏంటో చూసేద్దామా? ఈరోజు మనం సాక్షాత్తు పరమశివుడు తాలూకా లీలల్లో ఒక కథ గురించి తెలుసుకుందాం. శ్రీకాళహస్తిలో శ్రీ ఎలా వచ్చిందో మీకు తెలుసా? పూర్వకాలంలో ఒక సాలిపురుగు పరమశివుడిని ఎంతో ప్రాణంగా భక్తితో పూజించేది. అయితే పరమేశ్వరుడికి ఎండ గాలి తగలకుండా తను ఒక గూడునన్నది మొత్తం సాలిగూడును లింగం చుట్టూ ఏర్పరిచింది. అయితే పరమశివునికి సాలిపురుగు తాలూకా భక్తి ఎంతవరకు ఉందో తెలియాలని అక్కడున్న ఒక దీపంతో సాలిగూడిని తగలబెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఇదంతా చూస్తున్న సాలిపురుగు శివుడికి ఏమైపోతుందన్న భయంతో ఆ గూడు మళ్ళీ ఏర్పరచడానికి మొత్తం కాలిపోతున్నా కూడా ఆ మంటల్లోనే మళ్ళీ గూడు ఏర్పరచడానికి ప్రయత్నించేసింది. ఇంక చివరి ఆఖరికి శివుడిని కాపాడుకోవడం ఎలాగని ఆలోచించి ఆ మంటల్లోకి దూకేసింది. ఇదంతా చూసిన పరమశివుడు ఎంతగానో మెచ్చి తనలో ఐక్యం చేసుకొని శ్రీకాళహస్తిలో శ్రీగా తన పేరును